నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండండి. మీ భవిష్యత్తు మీకోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. శుభోదయం. జీవిత సత్యం. మాటల్లో పొదుపు మనిషి విలువను పెంచుతుంది. సంపాదనలో పొదుపు భవిష్యత్తుకు భరోసా. సహజ వనరుల పొదుపు భావితరాలకు రక్షణ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిన ప్రతి ఒక్కరూ హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం కృష్ణపక్షం, 2025 డిసెంబర్ 14 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:41 సూర్యాస్తమయం సాయంత్రం 5:40. చంద్రోదయం రాత్రి 1:43. చంద్ర అస్తమయం మధ్యాహ్నం 1:39. తిథి దశమి సాయంత్రం 6:51 వరకు. తదుపరి ఏకాదశి. నక్షత్రం హస్త ఉదయం 8:11 వరకు. తదుపరి చిత్త. కరణము విష్టి సాయంత్రం 6:51 వరకు. తదుపరి భవ. ఉదయం 8:02 వరకు. తదుపరి బాలవ. యోగము సౌభాగ్యము ఉదయం 11:44 వరకు. తదుపరి శోభనము. అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 4:17 నుండి 5:40 వరకు. యమగండం మధ్యాహ్నం 12:10 నుండి 1:33 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2:55 నుండి 4:17 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:11 నుండి 4:55 వరకు. వర్జ్యం సాయంత్రం 5:15 నుండి 7:02 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:05 నుండి 5:53 వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 3:58 నుండి 5:45 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి 12:32 వరకు. డిసెంబర్ 14 ఆదివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి దశమి సాయంత్రం 6:51 వరకు ఉంది. తదుపరి ఏకాదశి. దశమి ఏకాదశి తిథులు శుభకార్యాలకు అనుకూలమైనవి. హస్తా నక్షత్రం ఆదివారం కలయికతో అమృత సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతున్నాయి. అమృత సిద్ధి యోగం మహా అద్భుతమైన యోగం. ఈ యోగ సమయం ఉదయం 7:03 నుండి ఉదయం 8:18 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం, ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, అద్దె ఇల్లు, సొంత ఇల్లు, గృహప్రవేశం చేయడం, విలువైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేయడం, నూతన వ్యాపారాలు ప్రారంభించటం, భవన శంకుస్థాపన చేయడం, భూమి, ఇల్లు కొనుగోలు చేయడం, కొత్త కార్యక్రమాలు ప్రారంభించటం. ఈ సమయంలో ఎటువంటి కార్యక్రమం చేపట్టినా విజయమే వరిస్తుంది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు వృశ్చిక రాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 9:41 వరకు కన్యా రాశిలో, తదుపరి తులారాశిలో ఉంటారు. ఆదివారం పడమర వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం
రాత్రి 9:41 వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మీనం. రాత్రి 9:41 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. నక్షత్ర బలం: హస్తా నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తర భాద్రపద. చిత్తా నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: భరణి, రోహిణి, ఆరద్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: ఈరోజు మొత్తం ఉన్న నక్షత్రం హస్తా నక్షత్రం. ఈరోజు ప్రశ్న: ఈరోజు శుభకార్యాలకు సంబంధించిన అద్భుతమైన యోగం ఏమిటో తెలపండి. సర్వార్థ సిద్ధి, అమృత సిద్ధి, ద్విపుష్కర, రవిపుష్య. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ఆస్తుల విషయములో సమస్యలు తీరుతాయి. వృషభ రాశి: భార్యాభర్తల మధ్య లేనిపోని మనస్పర్ధలు రావచ్చు. మిథున రాశి: కొన్ని వేడుకలకు మీ ఇల్లు వేదిక కానుంది. కర్కాటక రాశి: కుటుంబ సభ్యులతో మరింత సఖ్యత ఏర్పడుతుంది. సింహరాశి: మీ ఆలోచనల మేరకు కుటుంబ సభ్యులు నడుచుకుంటారు. కన్య రాశి: చర స్థిరాస్తులు, ఇంటి నిర్మాణ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. తులారాశి: భార్యాభర్తల మధ్య సమన్వయం ఏర్పడుతుంది. వృశ్చిక రాశి: వాహనాలు, ఇల్లు కొనుగోలు చేస్తారు. ధనుస్సు రాశి: స్థిరాస్తికి సంబంధించిన ఒక సమస్య తీరుతుంది. మకర రాశి: పొదుపు చేసిన కొంత సొమ్ము అందుతుంది. ఖర్చులు బాగా తగ్గించుకుంటారు. కుంభరాశి: వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో ముందడుగు వేస్తారు. మీనరాశి: ఆర్థికంగా అనుకూలించి రుణాలు తీరే మార్గం ఏర్పడుతుంది. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.